ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైః విర్వాజినీపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందశమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ కూడా ఈ యొక్క ప్రాతకాలం శనివారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. 5/7/2025 శనివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:34 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:38 మొదలవుతుంది. ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష దశమి సాయంకాలం 6:20 వరకు. తదుపరి ఏకాదశి తిథి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 8 గంటల వరకు. తదుపరి విశాఖ నక్షత్రం. ఈరోజు యోగం సిద్ధయోగం రాత్రి 7:49 వరకు. తదుపరి సాధ్యయోగం. ఈరోజు కరణం తైతుల కరణం ఉదయం 7:21 వరకు. తదుపరి వణజికరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. తిరిగి సాయంకాలం 5:39 నుండి 6:27 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు యమగండకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. ఈరోజు వర్జం రాత్రి 2:13 నుండి 3:59 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:16 నుండి 12:02 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పర్యవేక్షిద్దాం. వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవిగురుడు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పర్యవేక్షించాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం వినా వెంకటేశం ననాభో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ. ఓం వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో శ్రేయః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా విశేషించినటువంటి గోవిందనామ స్మరణ ఈ యొక్క శనివారం నాడు అధికంగా చదవవలసినటువంటిది గ్రహస్థితి సూచన చేస్తోంది. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతిని ఎందుకంటారంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మొహకంలో కళ వస్తుంది, మంచి లక్ష్మీ కళ వస్తుంది. వెంకటేశ్వర స్వామి శనివార నియమాన్ని పాటించిన వారికి మనకున్నటువంటి 9 గ్రహాల్లో శని భగవానుడి యొక్క అతి తీవ్రత తగ్గుముఖం పట్టి సుఖ సంపదలు కలిగించేటువంటి శాంతి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మనిషికి ఉన్నటువంటి రుణములన్నీ విముక్తి జరిగి రుణ విమోచనకారిగా మారతాడు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క భక్తుడు వ్యక్తి ఎవరైతే ఆచరణీయాత్మకంగా చేశారో వారికి అన్ని రకాల ఆనందాలు లబ్ధిగా పొందుతారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధనలోని ఇంత విశిష్టత ఉంది. మరి వెంకటేశ్వర స్వామి ఆరాధన నియమాన్ని శనివార నియమాన్ని పాటించడం వల్ల ఇంకా అద్భుతాలు కూడా జరుగుతాయి జీవితంలో. ఎందుకంటే స్వామి ప్రత్యక్షంగా ఫలితాలని సత్ఫలితాలని ఇచ్చేటువంటి దేవుడు. అందువల్ల
మన యొక్క స్థితి మార్పు కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ కూడా చేయడం అలవాటు చేసుకోవాలి. గోవిందనామ స్మరణ ఎలుగెత్తి చాటాలి. గోవింద గోవింద అనుకుంటూ ఆ యొక్క గర్భ నాభి నుండి మంత్రధ్వని స్వామివారికి వినపడేలాగా చక్కగా ఆ భక్తి ప్రపత్తులతో స్వామి ఆరాధన చేస్తూ తులసి దళాలతో స్వామిని అర్చిస్తూ పానకం చనివిడి వడపప్పుని నైవేద్యం పెట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి గురుదక్షిణ తాంబూలాదులు ఇచ్చుకుంటూ చక్కగా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శనివారాన్ని ఒక పండగలా చేసుకోగలిగితే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి స్వామివారికి మన మొక్కుబళ్ళు చెల్లించుకోగలిగితే వెంకటేశ్వర స్వామివారు నిరంతరము కూడా భక్తి ఆరాధనని పరీక్ష పెట్టినప్పటికీ కూడా విజయాన్ని సాధిస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించే దేవుడు కలియుగంలో. అందువల్ల యుగానికి అధిష్టాన దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత ఈరోజు విశేషంలో చెప్పడం జరిగింది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా మనోవాక్కాయ కర్మల్లో ఇంద్రియ నిగ్రహణలో పరీక్ష మొదలవుతుంది. మాట్లాడేటప్పుడు మేషరాశి వారు చాలా అప్రమత్తంగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి, అన్ని విషయాల్ని గమనించండి. శత్రువు కూడా మిమ్మల్ని అపహాస్యం విమర్శ చేసే రోజులు మొదలయ్యాయి. శనికి తిలతైలాభిషేకం చేయించుకోండి, నవగ్రహాల ప్రదక్షిణ చేయండి, నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమివ్వండి, ఉపవాస దీక్ష చేయండి, శనివార నియమాన్ని పాటించండి. మేషరాశి వారికి కలిసి వస్తుంది. పరీక్షాకాలం మొదలైంది మేషరాశి వారికి, తస్మాత్ జాగ్రత్త. మేషరాశి వారు అందరూ కూడా మిగిలిన సంపదలు ఎలా ఉన్నా దైవ సంపద, దైవబలం, తపోబలం పెంచుకోండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి అన్నింటా కూడా విజయ సాధన అధికంగా ఉన్నది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పనిలోని కూడా మీకు సుఖ సంపదలు లభిస్తాయి. అన్నింటా కూడా సుఖవంతమైనటువంటి కోరిక నియమావళి అధికంగా ఉంటుంది. ఇక్కడ వృషభ రాశి వారు పేరుకి ఎక్కడా కూడా లోటు ఉండదు. మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి దశ దిశ కీర్తి చంద్రికలు అందుకుంటారు. అందువల్ల వృషభ రాశి వారు అవివాహితులు ఉంటే మాత్రం ఈ దశమి నాడు ఖచ్చితంగా వివాహ సంబంధం మంచిది కుదురుతుంది, మంచి శుభవార్త వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ ప్రయత్నం కలిసి వస్తుంది వృషభ రాశి వారికి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్న ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి విశేషమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి అద్భుతమైన యోగవంతమైన కాలమనే చెప్పాలి ఈ శనివారం. ఈ శనివారం దశమి మిథున రాశి వారి దశ దిశ మార్పు చేస్తోంది. 10 మంది ప్రజల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా రాణింపు వచ్చే స్థితి మిథున రాశి వారికి ఉన్నది. అద్భుతాలన్నీ కూడా రానున్న కాలంలో ఇంకా ఇంకా జరుగుబాటు అవుతాయి. అందువల్ల ఓర్పు వహించండి, కొద్దిగా ఓర్పు వహించండి. ఖర్చులు పెరిగేటువంటి రోజులు మిథున రాశి వారికి. చక్కనైనటువంటి శుభ సంకేతాలు పొందడం కోసం మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తూ స్వామికి పానకం చనివిడి వడపప్పు నైవేద్యం పెట్టుకుని తులసి పత్రితో అర్చన చేస్తే మీకు అంత అద్భుతంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా
రాశిచక్రంలో ఉన్నటువంటి జన్మ బుధదోష నివారణార్థం ఖచ్చితంగా శనివార నియమం పాటిస్తూ ఖచ్చితంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండడం వల్ల మీకు వ్యాపార రంగంలో అభివృద్ధి కనబడుతుంది, వ్యవహార రంగంలో అభివృద్ధి కనబడుతుంది, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశ్లేషణాత్మకమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది, అన్నింట శుభయోగాలు వస్తాయి. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పనిలోని కూడా ఆనంద డోలిక కర్కాటక రాశి వారి వశం అవుతుంది. అందువల్ల కొద్దిగా మీరు సాధన అధికంగా చేయడం వల్ల, స్వామి ఆరాధన చేయడం వల్ల, విష్ణు ఆరాధన చేయడం వల్ల శుభం చేకూరుతుంది ఈ శనివారం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి జాతకులందరికీ కూడా అష్టమ శని ప్రభావ తీవ్రత ఉన్నది కావున ఆ యొక్క అష్టమ స్థానంలో ఉన్న శని గ్రహస్థితి శాంతి అర్థం మీరు తిలతైలాభిషేకం చేసుకోవడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం, నల్ల నువ్వులు నల్లని వస్త్రంతో చక్కగా దక్షిణతో సహా దానం ఇవ్వడం, గోసేవ చేసుకోవడం ఇత్యాదివన్నీ కూడా చేసుకోగలిగితే ఖచ్చితమైనటువంటి శుభపరిణామాలు. ముఖ్యంగా సింహరాశి వారికి చెప్పే ప్రాతకాల శుభవార్త చెప్తున్నాను, ఇది మీ జీవితంలో జరిగి తీరుతుంది. మీరు ఈ జూలై నెలలోనే మీకున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కార మార్గం, ముఖ్యంగా అప్పులు తీరే మార్గం కనబడుతుంది. అది రాసి పెట్టుకోవచ్చు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారికి గురుబలం ఉంది, గురుబలంలోనే రుణాలన్నీ విముక్తి జరిగి మీరు మంచి స్థితికి వెళ్ళబోతున్నారు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ధర్మ సందేహం కూడా లేదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న కన్యారాశి వారికి ద్వితీయమందు ఉన్నటువంటి ఆ యొక్క చంద్రబలం చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు ఏ పని చేసినా కూడా ఆలోచన సరళి మార్పు వస్తుంది. ఆ యొక్క రాష్ట్రాధిపతి బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు. ఈ శనివారం అనుకోకుండా వీరికి ఒక శుభవార్త వినబడుతుంది, పెద్దరికం నిలబడుతుంది. కానీ ఆ యొక్క పెద్దరికంలో ఇచ్చే తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానంలో చిన్న పొరపాటు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల దానికి కారణం కన్యారాశి మీద శని యొక్క దృష్టి పడడం. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి ఒక్క కన్యారాశి జాతకులు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన బలంగా చేయండి. ఖచ్చితంగా స్వామి పాదపద్మాలు నమస్కారం చేసుకుంటూ మనస వాచ కర్మేణ చేయండి, శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులా రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతకులకి జన్మ చంద్రయోగం, ఏకాదశ కుజయోగం, భాగ్యస్థాన గురుయోగం, అష్టమస్థాన శుక్రయోగం వెరసి అద్భుతమైనటువంటి రాజమాల యోగ్యత ఈ తులారాశి వారికి అధికంగా ఉంది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ తులారాశిలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే చదువులకి వెళ్తున్నారో వారు మీరు చేయవలసిందల్లా తల్లి పాదాలకి వందనం చేయాలి, దండం పెట్టాలి. అలాగే తండ్రి పాదాలకి పాద నమస్కారం చేయాలి. అప్పుడు మీకు ఇంకా ఇంకా మంచి వృద్ధి, చదువులో వృద్ధి జరుగుతుంది, ఏ పని చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఈరోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అధికంగా లభించడం కోసం స్వామి ఆరాధన చేయడం వల్ల శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రతిదీ కూడా మనకి గురువు ఎవరయ్యా అంటే కాలం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి కూడా కాలమే గురువుగా సంభవించే రోజులు వచ్చేసాయి.
ఏ పని చేద్దామన్నా కూడా అడ్డంకులు అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారిది జలతత్వ రాశి. ఈ యొక్క జలతత్వ రాశిగా ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రాథమికంగా ఉండేటువంటి ఈ యొక్క ప్రధానమైన సమస్య మీ మనస్సు సరిగ్గా లేకపోవడం, మనస్సులో ఆందోళన అధికంగా ఉండడం. భవిష్యత్తు కోసం అనేక రకాలైనటువంటి ప్రణాళికలు వేసుకున్నటువంటి వీళ్ళకి ఈ 2025వ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు రావడం గత కొద్ది వారాలుగా. వీటికి పరిష్కారం ఖచ్చితమైనటువంటి వృశ్చిక రాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరి మనస్సు కొద్దిగా మానసిక ప్రశాంతతగా ఉండేటువంటి స్థిరం ఏర్పడుతుంది. ముఖ్యంగా తండ్రి గారి యొక్క అనారోగ్య తీవ్రత వృశ్చిక రాశి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే మాతృవర్గరీత్యా ఉన్నటువంటి బంధువర్గంతో విరోధాలు కూడా అధికంగా ఉంటాయి. శని యొక్క స్థితి జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే మీ యొక్క పంచమాధిపతి యొక్క దృష్టి సప్తమ స్థానం వైపు ఉంది. అంటే మీ పిల్లలకి మీ యొక్క భర్తకి, లేకపోతే మీ పిల్లలకి మీ భార్యకి మధ్య ఉన్నటువంటి స్థితి అన్యోన్యత తగ్గుముఖం పడుతోందా అనేటువంటి భయం, ఆందోళన అధికంగా ఉంటుంది ఈ శనివారం. అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనస్సు రాశి జాతకులందరికీ కూడా చిత్ర విచిత్రమైనటువంటి ఒక మంచి సంఘటన ఎలా ఉంటుందంటే, ఈ రోజు నుండి ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జీవన గమనంలో ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుందంటే, గురుదృష్టి భావన, భృగుషట్క శుక్రుడు ఉండేటువంటి భృగుషట్కంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే చంద్రుడి యొక్క బలంతో వీరికి ఆలోచన సరళి, వీరి యొక్క నీతి నిజాయితీలు ఎవరికైతే వీరి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ధనుస్సు రాశి వారిని వారి సొంతంగా వారి యొక్క సొంత విధానంలో ఆలోచన దృష్టి మారుతుంది. అంటే ఏ సమస్య వచ్చినా ధనుస్సు రాశి వారి దగ్గరికే వెళ్తుంది. ఏ పరిష్కారం కావాలన్నా ధనుస్సు రాశి వారు ఏం చెప్తే అదే చెయ్యాలనేటువంటి ధోరణి వీళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలో మార్పు వస్తుంది. ఇదివరకు కనీసం మాట వరుసకు కూడా ఏం జరిగినా చెప్పనటువంటి వాళ్ళు ఈసారి నాకే ఎందుకు చెప్తున్నారనేటువంటి ఒక రకమైన ఆలోచన ధనుస్సు రాశి వారి మనస్సులో మెదిలేటువంటి రోజు ఈ శనివారం. కారణం ఏంటంటే, ధర్మో రక్షతి రక్షితః. ఇది అందరికీ తెలిసిన పదమే. ధర్మబద్ధమైన నిర్ణయాలు ధర్మ పద్ధతిగా, దేనికి కూడా లొంగకుండా వంగకుండా నీతి నిజాయితీగా ఉండేటువంటి రాశుల్లో ప్రప్రథమ రాశి ధనుస్సు రాశి వారే. ఎన్ని కష్టాలు వచ్చినా ధనుస్సు రాశి వారు దేనికి కూడా తొణకకుండా బెణకకుండా ముందుకు నడుస్తూ ధర్మ పద్ధతిలో వెళ్ళడం, వీరి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం వీరిని ఆదర్శంగా తీసుకునే రోజులు ఇక మొదలయ్యాయి. ధనప్రాప్తి యోగం అధికంగా ఉంది. ప్రతి వ్యక్తి కూడా ధనుస్సు రాశి జాతకులు ఈ యొక్క వృత్తిలో నైపుణ్యత పెంచేటువంటి రోజులు. అందువల్ల ప్రతి విషయంలో కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, అర్ధాష్టమ శని దోష నివారణార్థం శనికి తిలతైలాభిషేకం చేయడం చేయండి. అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదాలు, శ్రవణం 1, 2, 3, 4 పదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి సుసంపన్న యోగం అధికంగా ఉంది. ఏలినాడు శని ప్రభావ తీవ్రత తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి సంపద యోగం మొదలైంది ఈ రోజు నుండే. అన్నింటా కూడా శుభయోగ మాలిక. జాగ్రత్త పడవలసిన అంశాలు రెండూ మిశ్రమ యోగ్యంతో ముందుకు నడుస్తాయి. అందువల్ల ఈ యొక్క మకర రాశి వారు ఆలోచన సరళి పూర్తిగా మార్చుకుని దైవ సంకల్పంతో ఆ యొక్క ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా మకర రాశి వారు జాగ్రత్త వహిస్తే అన్నింటా శుభయోగాలు పొందుతారు. సప్తమ బుధదోష నివారణార్థం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, పూజ చేయండి, ఉపవాసం ఉండండి, అంతా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి చాలా విశేషమైనటువంటి ఆలోచన సరళిలో మార్పు రావడం,
ఇది వరకు ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి తెలిసినటువంటి వాయుతత్వ కుంభరాశి వారికి ప్రతి పనిలోని కూడా ఒకదాని తర్వాత ఒకటి మెట్టు దిగుతూనే వస్తున్నారు. ఇది వరకు వైకుంఠపాళిలో నిచ్చెనలు ఎక్కినట్టుగా చాలా వేగవంతంగా ఉండే కుంభరాశి వారికి ఇప్పుడు ప్రతిదీ కూడా మెట్టు దిగడమే జరుగుతోంది. వ్యాపారాల్లో కూడా లాభాల సాటి తగ్గిపోయింది. వ్యవహారంలో కూడా అపజయాలు ఎదురవుతున్నాయి. కారణం రాశిచక్రంలో ఉన్న రాహు ప్రభావం, ఏలినాడి శని ప్రభావం. మరి గురుబలం ఉంది కదా, ఉంది. గురుబలం మానసికంగా చిన్నపాటి ధైర్యాన్ని ఇవ్వడానికి ఆ గురుబలం ఉపయుక్తమవుతోంది. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారికి నమ్మక ద్రోహం జరిగే అంశాలు ఈ రోజు నుండి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయండి. ఈ యొక్క కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేయండి. ఈ శనివార నియమాన్ని, స్వామి అనుగ్రహాన్ని అధికంగా పొందండి. శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి అర్ధాష్టమ గురు రవి దోషం ఇబ్బంది పెడుతుంది. రాశిచక్రంలో శని యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉంది. అయినప్పటికీ వీరికి ప్రస్తుతం ఉన్నటువంటి రాశిచక్రంలో శని యొక్క ప్రభావం, రాశిచక్రంలో శని యొక్క దృష్టి తృతీయ స్థానం మీద ఉండడం వల్ల కొన్ని సంఘటనలు ధనప్రాప్తి యోగంగా ఉంటుంది. కానీ జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి. ఏలినాడి శని ప్రభావం ఉంది కాబట్టి ఏలినాడి శనిలో మీనరాశి వారు ఖచ్చితంగా శనివార నియమం పాటించి నల్ల నువ్వులు దక్షిణ అలాగే బ్రాహ్మణ పండితుడికి చక్కగా ఇచ్చి ఆ యొక్క నల్ల నువ్వుల్ని దానం ఇచ్చిన తర్వాత గోసేవ కూడా చేసుకుంటూ ఉండాలి. గో ప్రదక్షిణ కూడా చేస్తూ ఉండాలి. దానివల్ల శుభం చేకూరుతుంది. ఈ విధంగా ద్వాదశ రాశులకి కూడా నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ప్రతి శనివారం కూడా మనం జపాకుసుమ శంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ ఈ యొక్క నవగ్రహ ధ్యానాలు 9 రకాల గ్రహాలకి 9 రకాల ధ్యాన శ్లోకాలు ఉంటాయి. అవి చదువుకుంటూ అలాగే నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకుంటూ నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల గ్రహం మూలం ఇదం జగతు, గ్రహమే ఆధారం కాలానికి, గ్రహస్థానమే మన యొక్క విజయ అపజయాలకి సోపానం. అందువల్ల ప్రతి శనివారం కూడా ఈ రాశివారు ఆ రాశివారు అని కాకుండా ప్రతి శనివారం కూడా చక్కగా ప్రాతకాలాన్నే శన్యూషకాలం అంటారు. అంటే శుక్రవారం తెల్లవారితే శనివారం అనగా ఉషోదయ కాలాన్ని శని ఉషస్సు కాలం. అందువల్ల సూర్యకిరణాలు పడకుండానే నవగ్రహ దేవతల ఆరాధన చేసుకుని తర్వాత సూర్యోదయం తర్వాత చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండేటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే ప్రతి పనిలోని విజయం సాధిస్తారు. అలాగే అపమృత్యు దోషాలు తొలగుతాయి. నవగ్రహాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రహం అనుకూలించడం వల్ల స్థితి మార్పు వస్తుంది. మంచి రోజులు వస్తాయి. శుభవార్తలు వింటారు. ఇది అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి. ప్రతినిత్యం నవగ్రహ ఆరాధన చేస్తున్నారు అంటే గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే ఆ యొక్క ఇంట్లోంచి గ్రహం మాత్రమే గుడికి తీసుకుని వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా బృహత్ సంకల్పం చేసుకోండి. నవగ్రహ దేవతల ఆరాధన చేస్తూ ఉండండి. శివారాధన చేస్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండండి. భక్తి మార్గంలో నడవండి. దీనివల్ల ముక్తి ప్రధానిగా రేపు తొలి ఏకాదశి నాటికి శుభవార్తలు వింటారు. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు తొలి ఏకాదశి అంటే పండగలు వస్తున్నాయి అని తెలిపేటువంటి ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి, మహత్తర మహాపర్వదినం. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరిస్తూ రేపు మళ్ళీ బ్రహ్మవాక్కు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.